మన రాష్ట్రంలో ఏటా 4700 కోట్ల దొంగ బ్రాందీ విస్కీ రమ్ము అమ్ముతున్నారు. అంటే డైరెక్ట్గా మన ప్రభుత్వానికి 2000 కోట్లకు పైగా నష్టం జరుగుతుంది. ఈ 2000 కోట్ల రూపాయలతో మన రాష్ట్రంలోని పిల్లలందరికీ 10వ తరగతి వరకు ఉచితంగా చదువు చెప్పించవచ్చు సార్. ప్రభుత్వంలోని చాలా మందికి దీనిలో భాగస్వామ్యం ఉంది. 150 మంది ఎమ్మెల్యేలు, 60 మంది ఎమ్మెల్సీలు, 20 మంది ఎంపీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంకా చోటా మోటా నాయకులు ఈ మద్యం సిండికేట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈ వ్యాపారం గత 8 సంవత్సరాలుగా మంచి ఊపులో ఉంది సార్. మన రాష్ట్రంలో ఇటువంటి యూనిట్లు చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి. ఇది మన ఏరియాలోనే ఉంది. దీన్ని బాపినీడు నడుపుతుంటాడు. వీడి మీద ఎక్సైజ్ కేసులతో పాటు 4 మర్డర్ కేసులు కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఎస్కేప్ అవుతూ ఉంటాడు. అప్పుల్లో ఉన్న కుటుంబాల నుండి అమ్మాయిల్ని అబ్బాయిల్ని తీసుకొచ్చి వాళ్లతో వెట్టి చాకరీ చేయిస్తుంటారు. బయటికి వెళ్ళనివ్వరు. లోపల ఏం జరుగుతుందో బయట వాళ్ళకు తెలియదు, బయట ప్రపంచం గురించి లోపల వాళ్ళకు తెలియదు. ఈ లిక్కర్ సిండికేట్లో పెద్ద పెద్ద చేపలున్నాయి సార్. మీరు ఒక్కసారి పర్మిషన్ ఇస్తే దాని మీద రైడ్ చేసి మీడియా ముందు పెడతాను సార్. ఒక్కసారి మీడియా ముందుకు వస్తే ఇక్కడ నుండి హైదరాబాద్ వరకు ఈ లిక్కర్ సిండికేట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న ప్రతి ఒక్కరూ లోపలికి వెళ్తారు సార్. గో అహెడ్. ఇప్పుడు ఇది ఎత్తే నువ్వు గెలుస్తావు, నేను ఓడిపోతాను. అంతే కాదు? అంతే కదన్నా. నేనే గెలవాలి, గెలిచి తీరాలి. ఈ ప్రపంచంలో జీవుడు కాడి నుంచి జీవరాశి దాకా ప్రతిదీ గెలిపే. గాంధీ గారు గెలిచారు కాబట్టే మన ఉప్పు మనం తింటున్నాం. లేదంటే తెల్లోడి చెప్పు కింద సిప్పకూడు తినేటోళ్ళం. రాజులు దండయాత్రలు చేసినా, దేశాలు యుద్ధాలు చేసినా, పొలిటీషియన్లు ఎలక్షన్లో నిలబడ్డ పూరంబోకోడు పేకాటలో కూర్చున్న ప్రతిదీ గెలుపు కోసమే. ఎందుకంటే గెలుపులో అంత కిక్కుంది. అసలు మనిషి బతికితే కదరా గెలుపు ఓటమి. బతికితే గెలుపు, సత్తే ఓటమి. నాకు గెలుపే ముఖ్యం. నేను వచ్చాను, నువ్వు గెలిచావు. ఆ మాట అంటే సంపెత్త. నేను గెలిచాకే నువ్వు వచ్చావు, అర్థమైందా? సర్లే పాపి, దానికెందుకంత సీరియస్ అవుతావు? ఊళ్ళో స్థలం అడుగు ఉత్తినే రాసిత్తా, ఆస్తిలో భాగం అడుగు భరిత్తా. కానీ గెలుపు మాత్రం నా ఒక్కడిదే. అది నాకే సొంతం. బావా, ఎక్సైజ్ ఆఫీసర్ దేవుడు. హలో, ఏం దేవుడు గారు బాగున్నారా? నేను బాగానే ఉన్నా, మీరే జాగ్రత్త. మా దగ్గర కొత్తగా ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడు, చాలా హానెస్ట్. పర్మిషన్ ఒక తప్పలా, 10 నిమిషాల్లో వస్తున్నాడు, చూసుకోండి. ఏంది? మళ్ళీ చెప్పు. తాళం తీ. ఏమన్నా దొరికాయా? ఎక్కడ ఏమీ దొరకలేదు సార్. నీకు ఏం దొరకలేదు సార్. ఉంటే కదా సార్ దొరకడానికి. మీకెవడో తప్పుడు సమాచారం ఇచ్చాడు. ఎత్తికెత్తికి బాగా అలసిపోయి ఉంటారు, కానీ ఏదైనా చల్లగా తాగుతారా సార్? రేయ్, సార్కి చల్లగా కల్తీ లేకుండా మజ్జిగ పట్టరా పో. ఎక్కడో ఏదో తేడా జరిగిందే. పదండి.
ఏంటి ఇది? పసిపిల్లలు తాగే దాంట్లోనే కల్తీ జరుగుతుంది, పెద్దోళ్ళు తాగే దాంట్లో కల్తీ జరిగితే తప్పే ఉంది ఏ? సార్. ఇవన్నీ నా దగ్గర వర్కౌట్ కావు. కానిస్టేబుల్స్, సరుకు మొత్తం సీజ్ చేయండి. మీడియా వాళ్ళకి ఫోన్ చేయండి, లైవ్ న్యూస్ పెట్టుకుంటారు. స్వర్గం చూపిస్తాన్రా అంటే వినకుండా నరకం కోరుకున్నాడు. పోన్లేదే, నీ చేతుల్లో పోయినోడు సరాసరి స్వర్గానికి పోతాడు. వీడి పేరు తుఫాన్ బాబు. వీడికి కోడిగుడ్లంటే పిచ్చి. ఒకరోజు వీడు వాళ్ళ ఊరి రాజుగారి కోళ్ల ఫారంలో గుడ్లు దొంగతనానికి దూరాడు. వీడు గుడ్లు దొబ్బేస్తుండగా వీడు తెరిచి వదిలేసిన తలుపులోంచి కోళ్లు రోడ్డు మీదకి దొబ్బేశారు. ఊరంతా దొరికిన కొన్ని దొరికినట్టు వండుకు తినేశారు. ఆ అప్పు కట్టడానికి ఈడు ఇక్కడ చేరాల్సి వచ్చింది. అనేంట్రా నీకు కూడా చెప్పాలా? నమస్తే సేటు. नमस्कार నమస్తే సేठ जी. नमस्कार सर नदी ఉన్నాడు సేట్. नमस्कार ఆ, రావయ్య జైలు. జైన్ नहीं साहब జైన్ ప్రకాష్ జైన్ సర్లే, ఏంటి సంగతులు? దో బచ్చమ్ని తెస్తని సార్. పాండవ వనవాసం. అబ్బా, ఇక్కడ సినిమాలు కూడా చూపిస్తారేమోరా. నమస్కారం సార్. మీ జీతం 15 ఏళ్ళు. 7,500 లాక్కి 7,500 వాటికి ఇవ్వండి సార్. వద్దు సార్, 1000 నాకు 14,000 ఆయనకి ఇవ్వండి. త్వరగా అప్పు తీరిపోతే డిగ్రీ పూర్తి చేసుకుంటాను. ఆ? రేయ్, నీ సంగతి ఏంట్రా? 1000 అక్కడ, 14 ఇక్కడ. హజార్ యా. నా బాకీ ఇప్పుడు తిరుతాది. నిధి జీవితాంతం ఇక్కడే ఉంటావు. యా, ఐ లైక్ దిస్ బిల్డింగ్. వీళ్ళని తీసుకెళ్ళండి రా. పదండ్రా. ఏంటి అలా ఊపుకుంటూ వస్తున్నావు? పెట్టుకోండిరా. ఏంటి అలా చూస్తున్నావు? కొడతావా? పేరేంటి? బాబులకే బాబు, తుఫాన్ బాబు. చూబులతోనే సునామీ సృష్టిస్తా. ఇంతకుముందు ఎక్కడ పనిచేసేవాడివి? అడుగుతుంటే గుడ్ల గుబ్బలా గుడ్ల పగిన చూస్తావేంట్రా? చెప్పు. అవే ఏవి? గుడ్లు అప్పయింది, మీకు అప్పగించారు. ఇక్కడ సరిగా పని చేయలేదనుకో, ఆ గుడ్లు బీకి పార్సల్ కట్టి నీకే ఇస్తారు. ఇద్దరు సంతకం పెట్టండి. ఎందుకు? నువ్వు పని చేస్తుండగా ఏమైనా జరిగి పోయావనుకో, ఎక్స్క్యూజ్ ఇస్తారా? నీ చావుకు ఈ కంపెనీకి సంబంధమే లేదని నువ్వు రాసిచ్చిన. తొందర పెట్టండి. పెట్టు పెట్టా. ఏయ్, పెట్టు. టౌన్లో ఉన్న అన్ని బార్ అండ్ రెస్టారెంట్లో ఖాళీ సీసాలు తీసుకొచ్చి ఇక్కడ జమ చేస్తారు. రండి. వాటిని ఇక్కడ కడిగి వాటికి లేబుల్ తీసి శుభ్రం చేయాలి. మందంతా ఇక్కడే తయారవుతుంది. ఇక్కడ తయారయ్యే నకిలీ బ్రాందీ, విస్కీ, రమ్ము అన్ని వీటిలో నింపుతారు. ఇవి తీసుకెళ్ళి పైన ప్యాకింగ్ ఫ్లోర్లో ఇవ్వాలి. కావాల్సినప్పుడల్లా మందు తాగించండి. ఊరికి అడిగానండి, ఊరికినే కనబడకుండా తాగొచ్చు. రాయ్ రండ్రా. కింద తయారైన మంది తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ అమ్మాయిల సీసాలో నింపి లేబుల్ చేసి సీల్ చేస్తారు. బాగున్నాయండి. ఇదేనా ఉంది ఎంటర్టైన్మెంట్ ఛానల్. ఏమని రాయ్, మిగిలిన కన్నుతో కూడా అటు చూడకూడదు. అటు చూడు, ఆవిడ పేరు చిట్టి తల్లి. ఏముంది? సూపర్ ఫిగర్, కావాల్సినంత మందు, సినిమాలు, సూపర్. ఇక్కడి నుంచి నేను వెళ్ళమన్నా వెళ్ళను. ఐ లైక్ దిస్ బిల్డింగ్, దట్స్ ఆల్. ఏంటి పని బాగా చేస్తే మాకు ప్రమోషన్ ఏమైనా ఇస్తారా? ఇస్తారు. అప్పుడు మేం చేయాలి? ఈ చిన్న బాటలు వదిలేసి అదిగో ఆ పెద్ద బాటలు కడగాలి. నమస్తే. ఏం సంగతి? ఇలాంటి నుంచి ఆ నాగేంద్ర బదులు ఇడు వస్తాడు. ఆడికెట్టించిన పైసలు ఇటు కట్టలే. రాసుకో, ఇంటి పట్టు రాసుకో. ఇలాంటి నుంచి ఆ నాగేంద్ర బదులు ఇడు వస్తాడు. ఆడికెట్టించిన పైసలు ఇటు కట్టలే.
ఈయన పేరు రామస్వామి. ఈయనకి ఆస్తమా ఉంది. ప్రతి సంవత్సరం చేప మందుకని హైదరాబాద్ పోతాడు. ఈయన వల్ల చాలా చేపలు పోయినాయి కానీ ఈయనకు ఆస్తమా పోలే. రామస్వామి గారు నమస్కారం. నమస్కారం. ఎట్లుంది ఆస్తమా? ఫుల్గా ఉంది. సంఘాల వీడు శివ అని ఆ నాగేంద్ర బదులు వచ్చాడు. వీడు పోయిన జనంలో పోలీస్ కుక్క అయి పుట్టుంటాడు. ఏమన్నా అనుకుంటే మనసులో అనుకో. సార్ ఇప్పుడు నేను బయటికి అన్నానండి. లేకపోతే మాకేట తెలుస్తుంది? ముసలోడి పాము చెవుల్లో ఉన్నా. మళ్ళీ ఏదో అనుకుంటున్నావు. ఏమి అనుకోండి సార్. తీ కలెక్షన్ 55,480 సార్. అదిగో ఆ మెల్లో వేలాడుతుంది చూడు. ఆ గొట్టాన్ని కంప్యూటర్లో పెట్టి లెక్కలన్నీ ఎక్కిస్తాడు. కంప్యూటర్ పోయినా లెక్కలు గొట్టంలో ఉంటాయి. 2వ నంబర్ తందా కదా, 3వ కంటికి తెలియకుండా ఉండాలి. అందుకు లెక్క చూశాడు, లోపల పెట్టుకో డబ్బులు. రే నాకు కుర్రాడు వస్తాడు, ఆడికి ఇస్తున్నా తలుది. తలుపు ఎవడేస్తారా? అడు వెళ్ళుకొట్టు. రే ఆ బొక్కలో తాళం చూపించు. ఇది కాదు, రామస్వామి ఇచ్చిన తాళం. తిరిగేసి చూపించరా. నమస్తే అన్న. ఈ అటు నుంచి ఆ నాగేంద్ర బదులు ఈడు వస్తాడు. అడు దించవా? అట్టే పట్టుకుని నడుస్తావా? దించో. తాళంది. ఏంది చూస్తున్నావు? ఆడ తాళం ఉన్నది. తీపే. ఎప్పుడన్నా చూసినావా? కళ్ళు తిరుగుతున్నాయి కదా. సరే పెట్టు. చెక్ చేస్తున్నారు. నువ్వేమైనా పైసలు దొబ్బేస్తే గడిది రా. తాళం తిరిగి. నమస్తే పెట్టు. నమస్తే సార్. దా. ఇది రోజు నువ్వు చేయాల్సిన పని, అర్థమైందా?